జాగా లేకున్నా గానీ ప్రపంచ పటంలా హైదరాబాద్ ని నేనే ఇరికిచ్చిన. ట్యాంక్ బండ్ల ట్యాంకర్ల కొద్ది నీళ్లు నేనే నింపిన. గోల్కొండ కట్టేటప్పుడు రాళ్ళు తక్కువైతే నేనే లోడ్ పంపించిన. స్టీవ్ జాబ్స్ కంపెనీ పెట్టినప్పుడు పైసలకు తక్లీఫ్ నేనే ఫోన్ పే చేసిన. ఇగో ఈ డైలాగులు ఎవరు కొడతారో ఎంత వెలివేషన్లు ఇచ్చుకుంటారో పేరు చెప్పే అక్కరే లేదు. ఆగో ఆ చంద్రాల్ సార్ మాట్లాడిన లేటెస్ట్ మాటలకు సోషల్ మీడియాలో మస్తు కౌంటర్లు ఇస్తున్నారు ఇట్లా. బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, సత్యానాదెల్లు ఇలా ఈ స్థాయిలు ఉన్నారంటే అదేదో నా భిక్షనే అన్నట్టు బిల్డప్ ఇచ్చే చంద్రాల్ సారు లేటెస్ట్ గా మళ్ళీ ఏం మాట్లాడినరో ఇనుర్రి. మైక్రోసాఫ్ట్ సీఈఓ కూడా హైదరాబాద్ లో పనిచేసి సీఈఓ అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం, పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి, చాలాసార్లు ఆలోచించాం. నారాయణ పంపించేవాడిని, ఏం చేద్దాం అని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాం, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకు కొనాలి. మా దగ్గర డబ్బులు లేవు, ఎప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు సార్ గారు అంటారు గాని ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిందన్న పేరు ఉండనే ఉండే. అట్లా ఫస్ట్ సారి సార్ సీఎం సీట్ల కూర్చుంది ఎన్నాడు? 1995 సెప్టెంబర్ 1 తారీఖు నాడు. సత్యనాదెల్ల కర్ణాటకలో బీటెక్ అయిపోగొట్టి అమెరికాలో ఎంఎస్ చేసేందుకు 1988 పోయిండు. 1990లో ఎంఎస్ అయిపోగొట్టి సన్ మైక్రో సిస్టమ్స్ లో షరీక్ అయిండు. 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరిండు. ఇక ఆయన హైదరాబాద్ లో కొలువు చేసింది ఎన్నాడు? హైదరాబాద్ ను మీరు ప్రపంచ పటంలో పెడుతందుకు తీరొక్క తిప్పలు పడుతున్న టైంకే ఆయన మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేస్తున్నాడు. మరి ఈ లెక్కన మీరు సత్యనాథలకు సపోర్ట్ ఇచ్చింది ఎన్నాడు సారు? సరే ఆంధ్రాని అభివృద్ధి చేస్తారు, పోలవరం అయిపోగొడతారు, ఏపీని ఎట్లనే చేసి అప్పులకి అవతల పడేస్తారు అని ఈసారి ఛాన్స్ ఇచ్చి పవర్ గట్టబెట్టిరు జనాలు. మరి ఆ పనేదో చూసుకోక మళ్ళా పాచింతకాయ పచ్చడి ముచ్చట్లు, ఇంకా హైదరాబాదు, సైబరాబాదు, హైటెక్ సిటీ అని డైలాగులు దంచి కొడితే ఏం ఫైదా చెప్పుర్రి? ఏర్పడ్డ రాష్ట్రంలో వెనకట ఏదో చేసినామని ఏతులు చెప్పుకుంటే ఇప్పుడు వరకేదేమున్నది, వచ్చేదేముంది అని అనుకుంటా సొట్లతో కూడిన కామెంట్లు చేయబట్టి నెటి జనాలు. ఇవనే కాదు ఇంకా ఇవ్వరంగా కూడా లెక్క పత్రాలతో సహా బాబు గోరిని ఒక్క తీరుగా అరుచుకుంటారు ఇంకొందరు. స్వాతంత్రం కంటే ముందే హైదరాబాద్ వరల్డ్ ఫేమస్. ఆనాటికే దేశంలో ఎవ్వరికి ఏ సంస్థానానికి లేని తీరు సొంత రైల్వే లైన్ ఉంది, సొంత పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ ఉంది, సొంత కరెన్సీ ఉంది. దేశంలో చాలా జాగాల్లో కరెంటు కూడా లేనప్పుడు ఈ పట్టణంలో స్ట్రీట్ లైట్లు వెళ్ళినాయి. హుస్సేన్ సాగర్, గండిపేట సొంటి నీళ్ల సౌలతులే కాకుండా ఇప్పుడు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నట్టు అప్పుడే ఫీవర్ హాస్పిటల్, బొక్కల దవాఖాన్లు ఇట్లా ఎన్ని ఉన్నాయి ఏం కథ. అప్పటికే అన్ని తీర సౌలతులు పెట్టించి దునియాలనే మస్తు పైసలున్న రాజుగా పేరెళ్ళిరు నిజాం రాజులు. అయినా మీరు మద్రాసుకి వెళ్ళి విడిపోయి ఏపీ ఏర్పాటప్పుడు గుడారాల పాలన చేసుకుంటా ఈడ సకల సౌలతులున్నాయని హైదరాబాద్కు వచ్చి అప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్ మత్పరిచ్చి ఆగం చేసి అప్పటి టౌన్ హాల్ ను అసెంబ్లీ చేసిర్రు. ఒక్కో బిల్డింగ్ ను ఒక్కో తీరులో వాడుకున్నారు. అసొంటిది అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తమరేల్వడిల్నే వెళ్ళిపోయినట్టు మాట్లాడితే మీకేం అనిపిస్తలేదా? ఇప్పటికే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు మందితోని మాటలు అనిపించుకుంటారు. తెలంగాణ జనాలు సోషల్ మీడియాలో సొట్లు కళ్ళు తెరిపించే కామెంట్లతోని బాజాప్తా బరివాతలు నిలబెట్టినా ఇంకా ఫేక్ ఎలివేషన్లు ఇచ్చుకుంటే ఏం ఫాయిదా? ఆనాడు ఈనాడు హైదరాబాద్ కి ఏం తక్కువ లేదు, మీరు కొత్తగా చేసింది ఏం లేదు. కాలంతో పాటు హైదరాబాద్ అన్ని తీరులో డెవలప్ అయింది. కాబట్టి ఇప్పటికన్నా మళ్ళీ హైదరాబాదు, సైబరాబాదు అని మాటలు బంద్ చేసి ఏపీ మీద జర నజర్ పెట్టి అక్కడ జనాలకి ఏదైనా చేయుర్రి అని ఖర్చులో గట్టినే ఇచ్చారు స్కూటర్ తెలంగాణ పబ్లిక్. అయినా మీరు ఒక్కరనే కాదు, ఏనైనా సరే ఎవరైనా సరే హైదరాబాదు నేను చేయంగానే వెళ్ళిపోతుందని ఏ తీరులో మాట్లాడినా గానీ వాళ్ళ కోసం ఎర్రగడ్డల ఓ బెడ్ ఎప్పుడు రెడీనే ఉంటది అనేది యునానిమస్ వాచ.